పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అసలు ఈ ధనుర్విద్యకి మూలం ఎక్కడ? ధనుర్వేదం ఎక్కడి నుంచి మొదలైందంటే పరమేశ్వరుడి నుంచి ఈ విద్య మొదలైంది. మరి ఆ ధనుర్విద్య ఈ ప్రస్తుత కాలంలో ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ధనస్సు ఏంటంటే తనలో తాను యుద్ధం చేసుకుంటాడు మనిషి. ఎవరో వచ్చి దండయాత్రలు చేశారే తప్ప భారతదేశం మీద మన భారతీయులు ఎవరి దగ్గరికి వెళ్ళి దండయాత్ర చేయలేదు. అంటే మన మనస్సు, మన బుద్ధి మన కంట్రోల్లో ఉంది. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆధ్యాత్మికత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే అది ధనుర్విద్య అయింది. పంచభూతాలు మన అధీనంలో రావాలి అంటే ముందు అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఒక్క గురువు అనుగ్రహిస్తే చాలు, మనకు ఏది కావాలో అది అనుగ్రహించడంలో వారికి సాటి మరొకటి లేదు అంటే కూడా అతిశయోక్తి కాదు. త్రిగుణాలకు త్రితత్వాలకు అతీతమైన వారు గురువు. మరి అటువంటి గురువు దగ్గర శిష్యుడు ఏ విధంగా మెలగాలి, తాను నేర్చుకున్న విద్యను తన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, గురు సాంగత్యం వల్ల ఎటువంటి ప్రయోజనాలు, ఇలాంటి ఎన్నో విషయాలు తెలియచేయటానికి ఈరోజు ఒక ప్రత్యేకమైన గురువు గారు మనతో పాటు ఉన్నారు కార్యక్రమంలో. అయితే మనకున్న శాస్త్రాలు, మనకున్న విద్యలు చాలా వైవిధ్యమైనవి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ప్రతి ఒక్క విద్యకు కూడా ఒక అపూర్వమైన స్థానం ఉంది. పూర్వకాలంలో యుగ యుగాల నుంచి వస్తున్న ఒక ధనుర్విద్య, అందులో నైపుణ్యం సాధించడమే కాకుండా దాదాపుగా 2000 మందికి వారు ఆ విద్యను నేర్పించారు. దాదాపు వందల సంఖ్యలో విద్యార్థులు అందులో నిష్ణాతులుగా తయారయ్యారు. ఇదే కాకుండా వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు కూడా సాధించారు. తనకంటూ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని దేవీ దేవతల నుంచి, ఋషుల నుంచి వచ్చిన ఆ విద్యకు వారు నిలబడి మరుగున పడిపోయిన ఆ విద్యను ఇంకా వెలికి తీసుకురావడానికి, ఋషి రుణం తీర్చుకోవటానికి విశేషంగా కృషి చేస్తున్నారు యశోదాన్ సంస్థ వ్యవస్థాపకులు విభాకర్ ఉదయ్ తివారీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈరోజు మీ సాంగత్యంలో ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి మాకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాం. అసలు ఈ ధనుర్విద్యకి మూలం ఎక్కడ? మనకి ఈ ధనుర్వేదము మనకి వేదాలు 4 ఉన్నాయి. రిగ్, యజుర్, సామవేదము, అథర్వణ వేదము. రెండోదైన యజుర్వేదానికి ఉపవేదమే ధనుర్వేదం. సో ఒక దేశ నిర్మాణానికి ముఖ్యంగా మనకు కావాల్సిన వ్యవస్థ ఏంటి అంటే ఆయుర్వేదము, ధనుర్వేదము, స్థాపత్య వేదము, గంధర్వణ వేదము. ఇవి ఒక దేశానికి కావాల్సింది. అందులో ధనుర్వేదము అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈరోజు మనం గమనిస్తే ఈ రోజుకి ప్రపంచంలో దాని వ్యవస్థ చాలా పురాతనమైనదిగా మనం పేర్కొనవచ్చు. సో ఈ ధనుర్వేదం ఎక్కడి నుంచి మొదలైందంటే పరమేశ్వరుడి నుంచి ఈ విద్య మొదలైంది. సో అక్కడి నుండి ఆ పరంపర ఋషులకి రావడము, ఆ ఋషుల నుండి మహాయోధులైన శ్రీరామచంద్రుడు, వశిష్ఠుల వారు, సో ఇలా గొప్ప గొప్ప ఋషులకి ఈ విద్య ధారపోవడం జరిగింది. సో ఆ విద్య పరమేశ్వరుడి నుంచి సంపూర్ణంగా పూర్తిగా పరశురాముడు సాధన చేయడం జరిగింది. మనం చూసుకుంటే పరశురాముడు త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో మరియు కలియుగంలో కూడా ఆయన అవతారం ఉంది. సో మనము పూర్తిగా ఆ ధనుర్వేదాన్ని మనం పరిశీలిస్తే ముఖ్యంగా మనకి మూల పురుషుడు ఎవరు అంటే పరమేశ్వరుడే కనబడతారు. దాని తర్వాత పరశురాముడు. అందుకే ఆయన గురువుగా చాలా మందిని మనం చూడొచ్చు. ద్రోణాచార్యుడికి గురువుగా ఉన్నారు, భీష్మాచార్యులకి గురువుగా ఉన్నారు, కర్ణుడికి కూడా గురువుగా ఉన్నారు పరశురాముడు. అలా గురు పరంపర నుండి ఈ విద్య రావడం జరిగింది. కానీ పరశురాముడు అనగానే అందరికీ గొడ్డలే గుర్తుకొస్తుంది. అంటే ఆయన గొడ్డలితోటి ఎలాగైతే దుష్ట సంహారం చేశారో ఆ దృశ్యమే కళ్ళల్లో కనిపిస్తుంది. కానీ పరశురాముడు ధనుర్విద్యను ప్రదర్శిస్తున్న సందర్భాలు
చాలా అరుదు అనే చెప్పుకోవాలి. అంటే దాని గురించి? మనం గమనిస్తే మనకు ఒక శ్లోకం ఉంది. కరాభ్యాం పరశుం చాపం దదానాం రేణుకాత్మజం చామదగ్ఞం భజే రామం భార్గవం దుక్షత్రియాంతకం అని. అంటే ఖరాభ్యాం పరశుం చాపం. ఆహా! ఒక చేతిలో పరశు, ఇంకొక చేతిలో ధనస్సు. చాపము అంటే ధనస్సు. ఆ! సో, కార్తవీర్యార్జునుని సంహరించేందుకు ఆయన పట్టుకున్న ఒక పక్క పరశు, మరొక చేతిలో ధనస్సు. ఒక ధనస్సుని పట్టుకొని ఏ విధంగా ఆయన దగ్గరున్న అక్షోహిణులన్నిని ఓడించుకుంటూ ఆయన ఎలా సంహరించాడో, ఏ విధంగా దుష్క్షత్రియులందరిని అంటే రాక్షసులని వాళ్ళందరిని ఎలా సంహరించాడో పరశురాముడు, ఒక ధనస్సుతో మాత్రమే మనం చూడొచ్చు. వాస్తవంగా పరశురాముడిని అందరూ పరశురామ అంటారు. అంటే పరశురాముడికి ఓన్లీ పరశు మాత్రమే ఉంది అని అంటారు. హ్మ్. కానీ ఇది సారంగము అనే ఒక ధనస్సు ఉంది. సో, హ్మ్. ఆయన తండ్రి గారు ఈయనకిచ్చారు. ఎప్పుడిచ్చారు? ఈయనకి ఏంటంటే ధనుర్విద్య సాధన చేసేటప్పుడు హుహు. ఈయన రుచీకుడు మహర్షి దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వెళ్తారు. హ్మ్. ఇది పరంపరగా వస్తుంది ఇది. సో, ఆ విద్య వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఆయన ఏమంటాడంటే, "నువ్వు పరమేశ్వరుడి దగ్గరికెళ్ళి విద్య నేర్చుకో" అని అంటారు. సో, ఆయన పరమేశ్వరుడి దగ్గర విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికొచ్చిన తర్వాత ఆయన దగ్గర ఉన్న ధనస్సుని ఆయనకిస్తారు. ఇప్పుడు ఈ క్షాత్రగుణము నీకు ఉంది కాబట్టి ఈ ధనస్సు నువ్వు తీసుకో. ఎందుకంటే మిగతా ముగ్గురు పూర్తిగా బ్రాహ్మణ తత్వంలోనే ఉన్నారు. సో, ఒక ధర్మాన్ని రక్షించేందుకోసం పరశురాముడు ఉన్నాడు కాబట్టి సో, ఆయన ఆ ధనస్సు ఆయనకిచ్చాడు. ఎప్పుడు ఆ విద్యాభ్యాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత పరమేశ్వరుడి దగ్గర. అలా ఆ ధనస్సు ఆయనకివ్వడం జరిగింది. ఆ ధనస్సుతో ఎన్నో యుద్ధాలు చేశాడు. బావుంది. మనం గమనిస్తే కూడా యుగాల నుంచి కూడా శ్రీరామచంద్రుడు ధనుర్విద్య నేర్చుకున్నారు. అలాగే దశరథ మహారాజు కూడా ధనుర్విద్యలో అవును. మంచి ప్రావీణ్యం. అలాగే మనం గమనిస్తే శ్రవణుడు. అయితే వీళ్ళందరూ కూడా ఆ కాలంలో నేర్చుకున్నారు. అంటే వాళ్ళు అంటే యుద్ధ నీతి, రాజనీతి అన్నదానికి అనుగుణంగా. మరి ఆ ధనుర్విద్య ఈ ప్రస్తుత కాలంలో ఎలా ఉపయోగపడుతుందంటారు? మనకి శస్త్రానికి ఒక శక్తి ఉంటుందండి. ఏంటి అంటే, హ్మ్. ఒక శస్త్రం పట్టుకుంటూనే క్షాత్ర గుణము మనలో వస్తుంది. హుహు. క్షాత్రం ఎందుకండి ఇప్పుడు? ఆ! మనకు అవసరమా? అని అంటుంటాం. కానీ క్షాత్రము లేకుంటే ధైర్యము ఉండదు. సాహసము ఉండదు. ఉద్యమము ఉండదు. బుద్ధి ఉండదు. శక్తి ఉండదు. పరాక్రమము ఉండదు. సో, ఇప్పుడు క్షాత్రగుణము గావాలంటే ఏం కావాలి? చేతిలో శస్త్రం ఖచ్చితంగా ఉండాలి. శస్త్రానికున్న బలం ఏంటి అంటే, ఒక్కసారిగా మనం ఆ శస్త్రాన్ని మనం పట్టుకున్నప్పుడు, ఇవన్నీ శరీరంలో ఉండే ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఇవన్నీ ఒక్కసారిగా మేల్కొల్తుంది. దానివల్ల ఏమైతుందంటే, జీవితంలో ఇవన్నీ ఉపయోగపడతాయి. ఏదైనా మనకు తెలిసిన నిజాన్ని గట్టిగా మనం చెప్పాలి అంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని మనకి క్షాత్రగుణం వల్ల వస్తుంది. సో, ఆ ధనస్సు అనేది ఒక శస్త్రం కాబట్టి, అది పట్టుకున్నప్పుడు ఆ శక్తి మనలోకొస్తుంది. సో, ఆ ధనస్సు వల్ల ఈరోజు మనం యుద్ధాలు చేయం కదా అనుకుంటాం. కానీ యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. ధనస్సు ఏంటంటే తనలో తాను యుద్ధం చేసుకుంటాడు మనిషి కలియుగంలో మాత్రమే. ఎలా అంటే ధనస్సు పట్టుకున్నప్పుడు ఎన్నో సమస్యలుంటాయి వాళ్ళకి. ఏంటి హుహు. ఈ సమస్యలు అంటే లాగాలి, దాన్ని నిలబెట్టాలి, వదలాలి, మళ్ళీ గురి చూడాలి. ఇవన్నీ చాలా పద్ధతులుంటాయి. అంటే మనసు, బుద్ధి, శరీరము ఇవన్నిటిని ఏకాగ్రతగా ఒక చోట ఉంచడం చాలా కష్టం. అన్నిటిని ఏకకాలంలో అనుసంధానం చెయ్యాలి. చేసి ధనస్సుని సంధించాలి. హ్మ్. అలా సంధించడం వల్ల అతని అంటే అతని ఏమైతుందంటే హై లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లోకెళ్ళిపోతారు. ఇది ఆధ్యాత్మికత్వంలో గూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికత్వంలో మనకేం కావాలంటే సెల్ఫ్ కంట్రోల్ కావాలి. మన నియంత్రణ చాలా ముఖ్యం. నెక్స్ట్ కొలాబరేషన్. మనం ఏంటి కొలాబరేట్ చేయాలి? ఏంటి అనుసంధించాలి? మనసు, బుద్ధి, శరీరాన్ని ఆధ్యాత్మికత్వంలో. 3 ఒక చోట ఉంటేనే భగవంతుని మనం చేరుకోగలం. ఇంకొకటి కాన్ఫిడెన్స్. అంటే కాన్ఫిడెన్స్‌గా అది ఎప్పుడొస్తుంది? మనకక్కడ కూర్చుంటేనే మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయితుంది. ఇవన్నీ ఉంటేనే ఆ కాన్ఫిడెన్స్‌తో మనం భగవంతుడిని రీచ్ కాగలం. సో, ఇవన్నీ ఆధ్యాత్మికత్వంలో మనం ధనుస్సు పట్టుకుంటూనే ఆటోమేటిక్‌గా ఒక్కొక్కటిగా సాధన చేస్తూ ఉంటే ఇది వస్తుందండి. చాలా అద్భుతంగా తెలియజేశారు. కానీ ప్రస్తుతం మీరన్నట్టుగా అహింసాయుతమైన జీవనానికే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అస్త్రం పట్టుకుంటే అది అంత శాంతియుతమైన
వాతావరణంకి నాంది పలుకుతుందంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఎవరో వచ్చి దండయాత్రలు చేశారే తప్ప భారతదేశం మీద, మన భారతీయులు ఎవరి దగ్గరికెళ్లి దండయాత్ర చేయలేదు. చేయలా. అంటే మన మనస్సు, మన బుద్ధి మన కంట్రోల్‌లో ఉంది. అది ఎప్పుడు సాధ్యమైతుందంటే ఆధ్యాత్మికత్వంలో మాత్రమే సాధ్యమైతుంది. అందుకే అది ధనుర్విద్య అయింది. అది క్రీడగా మారి ఉంటే క్రీడకి వేరే వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో నియంత్రణ ఉండదు. ఒక దీక్ష ఉండదు. కానీ ఆధ్యాత్మికత్వంలో ప్రాపర్ ఒక గురువు దగ్గర మనం శిక్షణ తీసుకుంటే దాంట్లో ఒక మార్గదర్శనం ఉంటుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు. విద్య ఏంటి, అవిద్య ఏంటి? విద్య అంటే మనం నేర్చుకునేది. అవిద్య అంటే ఏది చేయకూడదు. ఈ అస్త్రము, శస్త్రము ఇవి 2 ఇప్పుడు ఈ కలియుగంలో ఎలా ఉపయోగపడతాయి? ముందుగా మనకి అస్త్రము అంటే ఏంటి? శస్త్రము అంటే ఏంటంటే దాని గురించి తెలుసుకోవాలి. అస్త్రము అంటే మంత్రము ద్వారా ప్రయోగించే దానిని అస్త్రము అంటారు. హ్మ్. సో, అది మనిషి లోపల ఉంటుంది. హ్మ్. ఒక శస్త్రము అంటే ఫిజికల్‌గా మనము ఏదైనా పట్టుకుంటే అది ఖడ్గం గావచ్చు, ధనుస్సు గావచ్చు, ఈవెన్ ఒక కర్ర గావచ్చు, ఏదైనా కూడా దాన్ని శస్త్రము అంటాం. సో, ఇప్పుడు ఆ అస్త్రము దేని మీద ఏదైనా ప్రయోగించడానికి మనకేం కావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక శస్త్రం కావాల్సిందే. అది ఉత్తగా ఇలా మనం మాట్లాడితే ఆ అస్త్రం వెళ్ళదు. ఉదాహరణకు నా దగ్గర ఆగ్నేయ అస్త్రం ఉందనుకోండి. నేను ఎవరి మీదైనా వేయాలనుకోండి. ఏదైనా వస్తువు మీద. సో, దాని మీద వేయడానికి దానికి ఒక శస్త్రం గావాలి. హ్మ్. ఇప్పుడు ఆ అస్త్ర బలాన్ని మనం సంపాదించుకోవాలంటే ముందు శస్త్రబలం ఉండాలి. హ్మ్. ఓకే. ఎందుకంటే మనసు, బుద్ధి, శరీరం 3 మన ఆధీనంలో ఉంటేనే ఆ అస్త్రం మన ఆధీనంలో ఉంటుంది. లేదు అంటే మన ఆధీనంలో ఉండదు. ఎందుకంటే శస్త్రం మనని కంట్రోల్ చేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ విద్య నేర్చుకోవటం వల్ల, శస్త్రం పట్టుకోవడం వల్ల ఫస్ట్ మన మీద మనకు కంట్రోల్, మన మీద మనకు ఆధిపత్యము, మన మీద మనం విజయం సాధించి, ఆ తర్వాత ఎదుటి వారి మీద, శత్రువుల మీద అవును. చేయడానికి అవకాశం అవును. ఉంటుందంటారు. అందుకే ధనుర్వేదంలో ఏం చెప్తారంటే ముందు తాను జయించుకోవాలి. తర్వాత యుద్ధం జయించాలి. తాను ఎప్పుడు జయించగలడో తర్వాత ప్రపంచాన్ని జయించడం చాలా సులభం. బావుంది. సో, మీ గురుగారి గురించి చెప్పండి. నేను వివిధ రకాలైన గురువుల దగ్గర ఈ శిక్షణ తీసుకున్నానండి. ఓకే. అందులో నాకు హెన్రిక్ కార్ అని హి ఈజ్ జర్మన్ అతను. హ్మ్. సో, ఆయన దగ్గర నేను ఈ ధనుర్విద్య సాధన నా దగ్గర ఉండి ఒక 10 రోజులు మా గురువుగారిని మా ఇంట్లోనే పెట్టుకొని ఈ విద్యా సాధన చేశాను. ఆయన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎలా షూట్ చేయాలి, అంటే ధనస్సుని ఎలా సంధించాలి అని నాకు ఆ విద్య నేర్పించారు. సబ్‌కాన్షియస్ ఆ! మైండ్‌లో. అంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఇప్పుడు శబ్దభేది అని ఉంటుంది. అంటే శబ్దాన్ని విని మనం కొట్టడం. శబ్దాన్ని విని కొట్టడం వేరు మళ్ళీ. సో, అది వేరు. ఇది ఏమీ లేదు. ఇలా మనం కళ్ళు మూసుకుంటే మన సిక్స్ సెన్స్ ద్వారా మన చుట్టుపక్కల ఏం జరుగుతుందని మనం గమనిస్తూ మనం యుద్ధం చేయాలి. అంటే హ్మ్. లక్ష్యాన్ని భేదించాలి. హుహు. యుద్ధము అంటే ఈ కాలంలో డైరెక్ట్‌గా ఎవరి మీద బాణం సంధించడం అని కాదు. యుద్ధము అంటే అర్థం ఏంటి అంటే మనని మీద మనం జయించుకోవడమే కష్టం. మళ్ళీ పక్కనోళ్ళని జయించడం చాలా కష్టం. ఇప్పుడు అదే ముందుకు గావాల్సింది. తన హుహు. మీద తాను జయించుకుంటే పక్కన వాళ్ళని ఈజీగా జయించొచ్చు. సో, అది ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో వస్తుందండి. హుహు. సో, కళ్ళు మూసుకొని ఒక చోట లక్ష్యాన్ని పెట్టేస్తే అక్కడ మనం బాణాన్ని సంధించాలి. ఇప్పుడు మీరు ఈ బాణం అనేది కళ్ళు మూసుకునే సంధిస్తారా? అవునండి. వావ్! ఇది అందుకే అది ఇది ధ్యానము. రియల్లీ గ్రేట్ అసలు. అందుకే ఇది ధ్యానము చూసి అనేది. సంధించటమే చాలా కష్టం. అలాంటిది కళ్ళు మూసుకొని ఎలా చేయగలుగుతారు? వాస్తవంగా ఏంటి అంటే అందరూ ధనుర్విద్యకి ఏం కావాలా అని అడుగుతారు. హ్మ్. అందరూ ఫస్ట్ చెప్పే జవాబు ఏంటి అంటే కళ్ళు అంటారు. పృథ్వీరాజ్ చౌహాన్ మీకు ఆయన గొప్ప చరిత్ర ఐడియా ఉంటుంది. హ్మ్. సో, పృథ్వీరాజ్ చౌహాన్‌కి ఆఫ్ఘనిస్తాన్‌లో తీసుకెళ్ళి మహమ్మద్ ఘోరీ 2 కళ్ళు తీసేస్తారు. హ్మ్. తీసేసిన తర్వాత అతని దగ్గర ఉన్న శబ్దవేది బాణ విద్యతో లాస్ట్‌లో ప్రదర్శన ఇచ్చి, ఆ ప్రదర్శనలో ఆయన ఇచ్చిన ప్రదర్శనకు ఇంకా ఆయనకి తట్టుకోలేక ఆ ఉత్సాహాన్ని గట్టిగా లేసి శభాష్ పృథ్వీరాజ్ అనగానే ఆయన గొంతులో ఈ బాణాన్ని దింపేస్తాడు. అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్‌కి 2 కళ్ళు లేవు కదా! మరి కళ్ళు ప్రాధాన్యతే లేదు అసలు దీంట్లో. కళ్ళతో పనే లేదు. కళ్ళతో పని కాదు. మనం మెదడుతో పని. దీంట్లో యోధుడు ఎలా తయారు కావాలా అని నేర్పిస్తుంది ధనుర్వేదం. సో, దాంట్లో ధనుర్విద్య అనేది ఒక భాగంగా మనం పేర్కొన్నాం. కానీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు ఈ విద్య వైపు ఎలా వచ్చారు? అంటే మీ పూర్వీకులు గాని, మీ వంశీకులు గాని ఎవరైనా ఈ విద్య నేర్చుకొనున్నారా? చిన్నప్పటి నుంచి మా అమ్మగారు రామాయణం, మహాభారతం పారాయణం చేసేది ఆహా! ఇంట్లో.
సో, తల్లిగారు ఆ విద్య నాకు ప్రతిరోజు ఆ రామాయణం, మహాభారతం చెప్తూ ఇంక రామాయణం, మహాభారతం చూస్తే ధనస్సు గురించే మాట్లాడుకుంటాం. అవును. సో, దానివల్ల అక్కడున్న వాళ్ళు అందరూ నేను దాంట్లో ఉన్న సన్నివేశాలు అక్కడున్న వాళ్ళందరి గురించి చెప్తుండే. రాముడు ఇలాంటి వాడు, లక్ష్మణుడు ఇలాంటి వాడు, ఆయన ధనస్సు సంధిస్తే ఇంత గొప్పగా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పారు. సరే ధనస్సును సంధించడం ఓకే. ఇప్పుడు ఆ విద్య ఎలా నేర్చుకోవాలి అని ఆలోచన కలిగింది. అది గ్రేట్ తర్వాత అసలు. అందరం మేమేమనుకుంటాం, ఫస్ట్ రాముడు తాటకి మీద వేశాడట, ఆ తర్వాత రాక్షసులను చంపాడట, ఇలా వేశాడట, రావణాసురుడిని కూడా బాణంతో ఆయన ఎంతో చాకచక్యంగా ఆయన గెలిచాడు అనుకుంటాం. కానీ ఆ విద్య నేర్చుకోవాలన్న ఆలోచన అసలు ఎవరికీ రాలేదు, రాలేదు. తట్టలేదు కూడా అసలు. అంటే అప్పుడు మా తల్లిగారిని అడిగానండి. నేను ఎలా నేర్చుకోవాలి ఈ విద్యని? అనంటే ఈ కాలంలో లేదు. అది అయిపోయింది. అంతరించిపోయింది. ఎందుకు అంతరించిపోతుంది మన భారతదేశంలో? అని అడిగాను. సరే ఇప్పుడైతే లేదు. ఈ కర్రసాము, కత్తిసాము అంటే ఈ వ్యవస్థ ఉంది. ఆ ధనుర్విద్య అనేది లేదు అనింది. సరే అంటూ నేను నా ప్రయత్నం నేను చేశాను. అప్పుడు చెన్నైలోకెళ్ళి ఒక శిక్షకుల దగ్గర నేను ఈ ధనుర్విద్య నేర్చుకున్నాను. అక్కడికెళ్ళి చూస్తే ఇప్పుడున్న మోడర్న్ ఎక్విప్‌మెంట్ ఎలా ఉంటుంది? మిషన్స్ లాగా ఉంది. ఇదేంటి ధనస్సా? లేకుంటే పెద్ద మిషనా అనుకున్నాను నేను. హుహు. ఇంత పెద్దగా ఉంది. ఇది చూస్తే ఒక పెద్ద మిషన్ లాగా ఉంది. ఇదేంటి ధనస్సు అనన్నాను. సరే ఏమీ లేని దానికి ఏదో ఒకటి ఉంది కదా! అని దాంతో సాధన మొదలుపెట్టాను. దాని తర్వాత అప్పటినుంచి నేను ధనుర్వేదం అనే శబ్దాన్ని నేను ఎప్పుడు విన్నాను అంటే, మా అమ్మగారు చెప్తుంటే రామాయణ, మహాభారతంలో విన్నాను. హుహు. సో, అలా విని ఈ ధనుర్వేదాన్ని నేను సాధన చేయడం మొదలుపెట్టాను. దీంట్లో భార్గవ ఉపాసన అని ఒక ఉపాసనా పద్ధతిని అంటే నేను ఆ సాధన చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే తపో మూలం హి సాధనమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు అంటే మహాభారతంలో చెప్తాడు ఈ విషయం. తపోమూలం హి సాధనం. ఎప్పుడు కృష్ణుడు అన్నీ మర్చిపోతాడు పూర్తిగా. చెప్పిన భగవద్గీత అంతా మర్చిపోయిన తర్వాత సో, ఆయన మళ్ళీ రివైజ్ చేస్తాడు. దాంట్లో తపోమూలం హి సాధనం. తపస్సుకి మూలం ఏంటి? సాధన. సాధన. ఏమి చేయాలి? అందుకోసము తపస్సు అంటే తపించాలి కోసం. సో, దాని గురించి తపిస్తూ, తపిస్తూ, తపిస్తూ నా దగ్గర ఉన్న ధనస్సులతో నేను సాధన మొదలుపెట్టాను. అలా ఆ విద్య నాకు స స అలా నేను సిద్ధమైన తర్వాత నాకు గురువు దొరకడం మొదలుపెట్టారు. అలా వావ్! ఒక్కొక్కరు గురువులతో నేను కలిసి ఈ విద్యని నేర్చుకుంటూ, ఇప్పుడు దాని మీద ఒక సిస్టమ్ అంటే ధనుర్వేదంలో ఏ విద్య శాస్త్రీయ పరంగా మనం ఎలా నేర్పించగలము అనే ఒక ధనుర్విద్య ప్రక్రియను మనం తీసుకొచ్చాం ప్రజల ముందుకి. వెరీ నైస్. సో, మీరు ధనుర్విద్య నేర్చుకోవడానికి ఉపక్రమించినప్పుడు మీ గురువుగారి దగ్గర మీరు శిక్షణ ఎలా తీసుకున్నారు? ఎలా మెలిగారు? ముందుగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది గురువు దగ్గర ఏంటి అంటే, మనం సరెండర్ అయిపోవాలి. మనం సరెండర్ అయిపోయినప్పుడే ఆయన దగ్గర ఉన్న విద్య ఎంతైనా మనకి ధారపోయగలరు. సో, అలా నేను సరెండర్ అయిపోయానంటే, ఆయన ఏది చెప్పినా చేసేవాడిని నేను. హ్మ్. సో, ఆయన ఒక మాట చెప్పేవాడు. ఏంటి అంటే, ఒక మన ఈ ధనస్సు పెట్టుకునేటప్పుడు ఒక 2 ఈషులు అంటే బాణాలంటాం మనము. సంస్కృతంలో దాన్ని ఈషు అంటారు. ఇష్యూ. సో, ఆ ధనస్సులు ఈషులు పొరపాటున కింద పడిపోతే, ఆ రోజు శిక్షణ ఆపేస్తారు. అవునా? చిన్నగా దగ్గరికెళ్ళి ఆయన దగ్గరికి గురువుగారు ఎందుకు అని అడిగాను. అంటే ఆయనన్నమాట, "నీకు నీ చేతిలో విలువైన వస్తువు ఉంటే నువ్వు కింద పడేస్తావా?" అని అడిగాడు. హ్మ్. "లేదండి నేను పడేయను" అని అన్నాడు. "మరి ఇది నీకు విలువైన వస్తువుగా కనపరావడం లేదు" అని అన్నాడు. సరే క్షమించండి. రేపటి నుంచి నేను చేయను అంటే, లేదు అలా ఏం లేదు. సో, క్షమించేది లేదు. సో, ఈరోజు మీ క్లాస్ అయిపోయింది. అంటే శిక్షణ అయిపోయింది. రేపు సాధన చేయండి మళ్ళీ అని చెప్పాడు. అప్పుడు అంటే ఒక యోధుడికి ఉండాల్సింది ఏంటంటే కాన్షియస్‌నెస్. ఎంతో అలర్ట్‌గా ఉండాలి వాళ్ళు. సో, యుద్ధంలో కూడా ఇలా యారోలు ఈ బాణాలు కింద పడిపోతుంటే కష్టం కదా! అవును. సో, అందుకోసం అంత ఆహ్, కాన్ఫిడెన్స్‌గా అంటే అంత మనం అలర్ట్‌నెస్‌గా ఉండాలి విద్య ఇప్పుడు నేర్చుకునేటప్పుడు కూడా అని మా గురువుగారు చెప్పారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. గురుగారు, మనం పురాణాలలో గమనిస్తే భీష్ముడికి అంపశయ్య చక్కటి బాణాలతోటి ఏర్పాటు చేశారు. నీళ్లు కావాలంటే నీళ్లు కూడా బాణంతోటి తెప్పించారు. అలా ఇప్పుడు కూడా ఆ బాణాన్ని సంధించడం ద్వారా పంచభూతాలు మన అధీనంలో పెట్టుకోవచ్చా? అంటే పంచభూతాలు మన అధీనంలోకి రావాలి అంటే ముందు ఆ శస్త్ర విద్యని మన మనం సాధన చేయాలండి. హ్మ్. సో, అది రిలేటెడ్ టు అస్త్రం అది. హ్మ్. సో, వాళ్ళు ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తారో అంత లోపలికి అది చొచ్చుకెళ్తుంది భూమిలోకి. హ్మ్. సో, వేసే బాణం బట్టి ఉండదు. దాని మీద అవతరించిన మంత్రాన్ని బట్టి ఉంటుంది. ఓకే.
సో అవన్నీ యూజ్ చేసి అవి వాళ్ళు వాడిన ప్రక్రియ అంతా శస్త్రము ప్లస్ అస్త్రము 2 కలిపి. హుహు. సో ముందుగా గురుకులాలలో వాళ్ళకి ఏమి నేర్పించేవాళ్ళు అంటే ముందు శస్త్ర విద్య నేర్పించేవాళ్ళు. హ్మ్. ఎందుకంటే వాడు మనసు, బుద్ధి, శరీరము వాడి ఆధీనంలోకి వచ్చిన తర్వాత వాడు ఎలా బిహేవ్ చేస్తాడో దాన్ని బట్టి వాడికి అస్త్రజ్ఞానం ఇచ్చేవాళ్ళు. బావుంది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఈ ధనుర్విద్య నేర్చుకోవాలనంటే కావాల్సిన మౌలిక అర్హతలేమిటండి? ధనుర్విద్య ఎవరైనా నేర్చుకోవచ్చండి. అంటే 7 సంవత్సరాల పైనుండి ఎవరైనా నేర్చుకోవచ్చు. స్త్రీలు, పురుషులు? పురుషులు అలా ఏం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. మన శిక్షణ క్యాంప్స్ పెడుతూ ఉంటాము. 70 ఏళ్ల వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. హుహు. 60 ఏళ్ల వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళకొక ఉత్సాహం చిన్నప్పటి నుంచి ఎప్పుడో ధనుర్విద్య ఎప్పుడో ఈ ఆ బాణాన్ని రామాయణం ఒక్కసారన్నా సంధించాలనేమో. సంధించారు. ఎందుకు అది ఉంది అంటే మనం అందరూ అనుకుంటాం. ట్రైబల్స్ అంటాం గదా! వాళ్ళలో మాత్రమే ఈ తత్వం ఉంటుంది. వాళ్ళని మాత్రమే ప్రోత్సహించాలి ఈ విద్యని అని అంటాం. కానీ అది తప్పండి. ఎందుకు అంటే ప్రతి ఒక్క భారతీయుడు డీఎన్ఏలో ఉందండి ఈ విద్య. హ్మ్. అందుకే ధనస్సు చూస్తే ఎవరు వెనకలకెళ్ళరు. ఒక్కసారైనా వేయాలనిపిస్తుంది. ఆ ధనస్సుని సంధించాలనిపిస్తుంది. ఖచ్చితంగా. నిజమే. ఖచ్చితంగా అనిపిస్తుంది. మీరు అంటున్నప్పుడు ఇప్పుడు సీతారాముల కళ్యాణం అవును. సందర్భంలో కూడా ఆ శివ ధనుర్భంగం ఘట్టము అవును. మేము చదువుకునేటప్పుడు పుస్తకాలలో 10థ్ క్లాస్‌లో చదువుకున్నాం. ఆ శివ ధనుర్భంగము, ఆహ్, రాముడు ఎలాగైతే ఆ చాపాన్ని అలా ఎక్కుపెట్టాడో, అది పరశురాముడు అదే టైంకి రావడము, హ్మ్. అసలు అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆహ్, దాని గురించి. సో, ఇప్పుడు ఆహ్, పూర్వము మనకెలా ఉంటుందంటే కొన్ని ఆహ్, శిక్షణలు ఉండేటివి. ధనస్సు మీద గూడా ఎవరికి ఎవరు ఏ సమయంలో ఎవరు ఎత్తగలరో వాళ్ళకి మాత్రమే ఆ సంకల్పం ఉంటుంది. ఆ ధనస్సు మీద వాళ్ళు మాత్రమే ఎత్తగలరు. హుహు. ఆ సంకల్పం ఎవరికుందంటే శ్రీరామచంద్రుడికి మాత్రమే ఉంది. అతను ఎందుకు? సంకల్పించారా? అది శివధనస్సు. ఆ! కేశవుడు, శివుడు ఇద్దరు వేరు వేరేం కాదు. ఇద్దరూ ఒకటే. కానీ అది కూడా విచిత్రమే. శివధనస్సును శ్రీరామచంద్రుడు ఎక్కుపెట్టడం. హ్మ్. అందుకే అదే అంటున్నాను కదా! శివుడు వేరు కాదు. మన విష్ణువు వేరు కాదు. ఇద్దరూ ఒకటే. హ్మ్. సో, ఈయన ధనస్సుని ఆయన ఈజీగా అవలీలగా ఎత్తగలరు కదా! సో, ఆ ధనస్సు ఆయన ఎత్తాడు. అది ఎంతో పురాతనమైంది కాబట్టి, ఆ నారిని దానికి పెట్టి ఇలా లాగినప్పుడు అది విరిగిపోయింది. ఇప్పుడు గూడా మనం మ్యూజియంస్‌లో చూడొచ్చు పెద్ద పెద్ద ధనస్సులుంటాయి. అవి దానికి ఇలా దారం పెట్టి లాగితే విరిగిపోతాయి. ఎందుకంటే, దానికొక సమయం ఉంటుంది. ఇన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఉండాలి అని. ఆయన విరగ్గొట్టలేదు దాన్ని. దాన్ని లాగాడంతే. అందుకే మన ఆహా! అంటే ధనుస్సుకు కూడా ఏజ్ ఉంటుందా? ఉంటుందండి. అవునా? 100 సంవత్సరాలు ఏ ధనుస్సుకైనా. ఈ ధనుస్సులు ఎలా తయారు చేస్తారు? మనకి వివిధ రకాలైన లోహాలతో తయారు చేస్తారండి. హుహు. లోహంతో తయారు చెక్కతో చేస్తారు. కాదా? లోహంతో తయారు చేస్తారు ధనుస్సుని. చెక్కతో తయారు చేస్తారు. బాంబూతో కూడా తయారు చేస్తారు. అంటే మేము ఇంకోటి ఓన్లీ మనము చెక్క. సారంగ ధనుస్సు అని అంటాం. సారంగ అంటే సంస్కృతంలో కొమ్ము అని అర్థం. కొమ్ములతో తయారు చేయబడిన ధనుస్సుని సారంగ ధనుస్సు అని అంటాం. కొమ్ములతో తయారు చేసిన ధనస్సు సారంగ ధనస్సు. ధనుస్సు అంటాం. ఇది ఎవరు వాడారు ఈ ఈ ధనస్సుని? సారంగ ధనుస్సు అనేది విష్ణుమూర్తి చేతిలో ఉంటుందండి. హుహు. ఆ తర్వాత పరశురాముడి చేతిలో కూడా ఉంటుంది. హుహు. మనం చూస్తే శ్రీకృష్ణ పరమాత్ముడి చేతిలో కూడా ఉండే ధనుస్సు సారంగ ధనుస్సే. హుహు. సో, ఆ ధనస్సు కొమ్ములతో తయారు చేయబడుతుంది. చెక్క మరియు కొమ్ములు 2 మిశ్రమాలను 2 కలిపి దాన్ని ఒక జంతువు నరముతో దాన్ని కట్టి ఆ ధనస్సుని తయారు చేస్తారు. ఇప్పుడు ఈ ధనస్సును సంధించేటప్పుడు వాళ్ళు గూడా కొన్ని పెట్టుకుంటారు కదా! అస్త్రాలు. ఈషులంటారు. ఆ! అంటే ఈషులు, బాణాలంటారు. బాణాలు. ఇప్పుడు ఒకసారి పెట్టడం గురి తప్పిందనంటే మళ్ళీ రెండోది వెయ్యొచ్చా? వేయడానికి ఉండదా మళ్ళీ? అది సాధనలో ఎలా ఉంటుందంటే మాకు సాధన ఇచ్చేటప్పుడు ఒకే ఒక బాణం ఇచ్చేవాళ్ళు. హుహు. ఆ ఒక్క బాణంతోనే లక్ష్యాన్ని మనం ఎంత మనకు ఉదాహరణకు 10 అడుగుల దూరంలో లక్ష్యం ఉంది. హ్మ్. దాన్ని ఛేదించేంత వరకు మన దగ్గర ఒక బాణమే ఉండాలి. 10 హుహు. బాణాలు ఉండాల్సిన అవసరం లేదు. 10 బాణాలుంటే ఇది పోయింది కదా! ఇంకోటి వాడతాం. ఆ! ఇది పోయింది కదా! ఇంకొకటి వాడతామని ఒక నిర్లక్ష్యం ఉంటుంది. హ్మ్. సో, ఒక్క బాణం ఉంటే ఏమైతుందంటే చాలా జాగ్రత్తగా వేస్తాం.
సో, విద్యలో ముందుగా ధనుర్విద్యలో సాధనలో అలానే చేశారు మా గురువుగారు కూడా నేర్పించేటప్పుడు. సో, ఇది ఎంత సమయంలో నేర్చుకోవచ్చంటారు ఒక ధనుర్విద్య? సమయమని ఉండదండి. కొంతమందికి పూర్వకాలంలో గమనిస్తే కూడా కొన్ని ఏళ్లకేళ్ళు నేర్చుకునేవాళ్ళు. ఏళ్ళకని ఉండదు. ఇది మామూలుగా ఏంటి అంటే వాళ్ళకి విద్యతో పాటి ఒక గురుకులంలో నేర్పించేవాళ్ళు పూర్తిగా. హ్మ్. 11 సంవత్సరాలు వాళ్ళకి విద్యాభ్యాసం ఉంటుంది. దాంట్లో రెగ్యులర్‌గా ఈ విద్యని సాధన చేసేవాళ్ళు. సాధన చేసిన తర్వాత విద్య అనేది శరీరంలో ఇమిరిపోవాలి. ఇప్పుడు ఏ విధంగా పాలల్లో నీరు కలిసిపోతుందో, దాన్ని విడదీయలేమో, ఆ విధంగా విద్య శరీరంలోకి ఇమిరిపోవాలి. హుహు. అది చేయాలంటే కఠినమైన సాధన చేయాలి. ఈ ధనుర్విద్య నేర్చుకునేటప్పుడు ఏమైనా ఆహార నియమాలుంటాయా అండి? ఉంటాయండి. హుహు. మన గురుకులంలో ఏ విధంగా మనకి శాకాహారం ఏ విధంగా తీసుకుంటారో అదే విధంగానే ఉంటుంది. హుహు. ఎందుకంటే మనకి గార్లిక్ ఆనియన్ మనం తీసుకోము. నేను గూడా. గార్లిక్ ఆనియన్ తీసుకోకూడదు హుహు. వాస్తవంగా. మనం హ్మ్. ఆయుర్వేద ప్రకారం ఏంటంటే అదొక మెడిసిన్ లాగా యూజ్ చేయొచ్చు. సో, మెడిసిన్ అంటే మెడిసిన్ లాగానే వాడాలి కానీ ప్రతిరోజు వాడితే ఏమైతుందంటే మనలో ఉన్న శరీరానికి బాగానే ఉంటుంది. కానీ మన బుద్ధి మందగిస్తూ ఉంటుంది. కామ, క్రోధ, మోహ, మదమాత్సరాలన్నీ ఎప్పుడూ అది ప్రేరేపిస్తూనే ఉంటుంది. సో, అప్పుడు వాడికి విద్య మీద ఎక్కడుంటుంది ధ్యాస? లక్ష్యం మీద ఉండదు. లక్ష్యం బయటనే ఉంటుంది ఎప్పుడు. సో, అందుకోసమే ఎప్పుడూ గురి తప్పుతూ ఉంటాడు. సో, అందుకోసం తను తాను నియంత్రించుకోవాలి అంటే ఇలాంటి అంటే పూర్వం మన గురుకులాల్లో ఏ విధంగా ప్యూర్ మన సాత్విక ఆహారం ఉంటుందో అదే తీసుకోవాలి. సో, మీరు ఏ వయసులో ఈ ధనుర్విద్య నేర్చుకోవటం మొదలుపెట్టారు? 22 సంవత్సరాలప్పుడు ఈ సాధన మొదలుపెట్టానండి. సో, ఈ సాధన దీనికన్నా ముందేంటంటే నేను యుద్ధ కళలు నేర్చుకునేవాడిని. కరాటే, ఆహా! కుంఫు అంటూ ఇవన్నీ నేర్చుకునేవాడిని. వెస్టర్న్ అన్నీ. సో, దాంట్లో నాకు నాకు ధనుర్వేదము అంటే ఓన్లీ ధనస్సు గురించే తెలుసు. ధనస్సు మాత్రమే ఉంటుందేమో అని అనుకున్నాను. హ్మ్. కానీ ధనుర్వేదము అంటే ఏంటి అంటే మనకి ధనుర్వేదము అని ఉంది. అంటే ధనస్సు యొక్క జ్ఞానము అని అర్థం. సో, ఇందులో ఓన్లీ ధనుస్సు గురించే ఉందా అంటే లేదు. సంపూర్ణంగా అన్ని అస్త్రాలు, శస్త్రాల గురించి, రథాల గురించి, వ్యూహాల గురించి అన్నీ ధనుర్వేదంలోనే ఉన్నాయి. మరి ఎందుకు దీన్ని ధనుర్వేదమే అన్నారు? ఖడ్గవేదం అనొచ్చు కదా! గదావేదం అనొచ్చు కదా! కుంతవేదం అనొచ్చు కదా! బాహువేదం అనొచ్చు కదా! ఎందుకు ధనుర్వేదమే అన్నారని నాకు ఆలోచన కలిగి దీని మీద నేను శోధించాను. చేస్తే అప్పుడొక శ్లోకం బయటకొచ్చింది ధనుర్వేదంలో. హుహు. ధనుః చక్రం చ కుంతం చ ఖడ్గం చ క్షురికా గదా సప్తమం బాహుయుద్ధం చ. 7 యుద్ధాలుండేవి. యుద్ధ కళలు. దాంట్లో మొదటిదైంది ధనుర్వేదం. ఓకే. అయితే ఇప్పుడు 7 యుద్ధ కళల్లో మొదటిది ధనుర్వేదం. ధనుర్విద్య అండి. ధనుర్విద్య. ధనుర్విద్య. ఓకే. సో, నేను ఆ విధంగా మరి ఇప్పుడు మనం చేస్తున్నాం కదా! దీనికన్నా గొప్పదా అంటే, మరి ఎప్పుడు నేను సాధన మొదలుపెట్టానో అప్పుడు నాకు అర్థమైంది. అవును దానికన్నా గొప్పది. ఎందుకంటే, ఒక మనిషిని మనం ఇలా పట్టుకొని మనం కింద పడేయగలం. ఒక కుస్తీ పోటీలైనా కావచ్చు, ఒక కరాటేలో అయినా కావచ్చు. లేదైనా కత్తి అయితే మనకి ఆటోమేటిక్‌గా మనకు టార్గెట్ అనేది తగులుతుంది చేతికి. అంటే ఈ శస్త్రం మన చేతుల్లో ఉంటుంది. అక్కడున్న మన టార్గెట్ మనం తాకడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడ మనం ఉంటాం. లక్ష్యం ఎక్కడో ఉంటుంది. సో, ఇక్కడి నుంచి వదిలిన ఆ శస్త్రము అక్కడికి వెళ్ళడానికి మన మైండ్ ఎంతో కాన్షియస్‌గా ఉండాలి గదండీ! చాలా కాన్సంట్రేట్‌గా ఉండాలసలు. అలా ఉంటేనే గదా మనం చేయగలం. అప్పుడు చాలా ఉత్తమమైన శస్త్రం అంటారు. హ్మ్. అందుకే అన్ని శస్త్రాలకి రాజు ఏంటంటే ధనస్సు అంటారు. హ్మ్. సో, మనం అందుకే మనకి ప్రతి పురాణాలలో చెప్పిందదే. ప్రతి భగవంతుడి చేతుల్లో ఉండేది శస్త్రం, ఉత్తమమైన శస్త్రము ధనస్సే అంటారు. వేరే శస్త్రం ఏది కాదు అంటారు. అయితే ఇదేమన్నా హింసకు దారితీస్తుందంటారా? లేదండి. ఈ కాలంలో హింసకి దారి ఏం తీయదు. ఎందుకంటే గన్ అందరి దగ్గర ఉంటుంది. గన్ ఎవడైనా ఉపయోగించొచ్చు. కానీ ధనుర్విద్య సాధన చేసినవాడు మాత్రమే ఉపయోగించగలడు. అంటే సాధన ఎవరి దగ్గర చేయగలడు? ఉత్తమమైన గురువు దగ్గర చేయగలడు. ఉత్తమమైన గురువు దగ్గర చేసినప్పుడు ఏమైతుందంటే, ఆ నియంత్రత అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇది సాధన చేసుంటారు. ఎందుకంటే, మనం ప్రతిరోజు గుడికెళ్తాం గదా! గుడికెళ్ళినప్పుడు రాముడి చేతుల్లో ఏం కనపడుతుంది? ధనస్సు. బాణం కనపడుతుంది. హ్మ్. సో, ఒక్కసారిగా మనకేంటంటే, అలా ఉంది కదా! ఒక్కసారి మనం గూడా ఇంట్లో సాధన చేస్తామని. అందుకే చిన్నప్పుడు మనకి తోలుబొమ్మల ఆటలో గూడా హ్మ్. స్వామివారు అలా ధనుస్సు పట్టుకొని రావణాసురుడిని సంహరించినప్పుడు రామాయణం అలా కథలు వేస్తూ ఉంటారు. సో, అలా మనకి దాన్ని చూసి ఇలాంటివి మన సాధన చేయడం మనం మొదలు పెడతామండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో, మీరు ఎన్నేళ్ల నుంచి ఈ ధనుర్విద్య సాధనలో ఉన్నారు? నేను సుమారుగా 15 సంవత్సరాల నుంచి ఈ సాధనలో ఉన్నానండి.
ఓకే. అంటే ఇప్పటి వరకు ఎన్ని రకాల పోటీలలో పాల్గొన్నారు? నేను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఆర్చరీ అనే క్రీడలో నేను పాల్గొన్నాను. హ్మ్. 2 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఆడాను. వావ్! ఒకటి న్యూజిలాండ్‌లో, ఇంకొకటి ఎస్టోనియాలో. హ్మ్. న్యూజిలాండ్‌లో ఆడిన దానికి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఒకటి సిల్వర్ వచ్చింది. ఎస్టోనియాలో ఆడిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం వావ్! సాధించానండి. కంగ్రాచ్యులేషన్స్. కానీ బావుంటుంది. అసలు ఒక బంగారు పతకము, ఒక సిల్వర్ పతకము రావటం అనేది, వెండి పతకం, స్వర్ణ పతకం రావడం అనేది ఇట్స్ చాలా గ్రేట్ అసలు. కానీ మా మా గురువుగారి సంకల్పం ఏంటి అంటే, ఆయన చెప్పాడు. ఈ ఏమంటారంటే, ఈ కాంపిటీషన్ ఆధునిక కాలంది ఎవరైనా చేయగలరు. హ్మ్. ఈ ధనుర్విద్య మాత్రం ముందరకు తీసుకెళ్ళే బాధ్యత నీదే అన్నాడు. నువ్వు మాత్రమే చేయగలవు హ్మ్. అని అంటూ నాకు సంకల్పం ఇచ్చి, ఈ ధనుర్విద్య వైపు పూర్తిగా ఆధ్యాత్మికత్వం మాత్రమే తీసుకెళ్ళని ఆయన నాకు సంకల్పం ఇచ్చాడు. అందుకోసమే దీంట్లో మన మనసు, బుద్ధి నియంత్రించుకుంటాం కాబట్టి ఆధ్యాత్మికత్వంలో కూడా అదే కావాలి కదా! హ్మ్. అది ఉంటేనే కదా! ఈరోజు మనం ప్రతి ఒక్కటి చూస్తున్నాం సమాజంలో. సమాజంలో ప్రతి ఒక్కటి మనసు, బుద్ధి, శరీరం వాళ్ళు నియంత్రించుకోలేకనే కదా! హ్మ్. ప్రతి ఒక్క కర్మ చేసుకుంటూ వెళ్తున్నారు. సో, దాన్ని నియంత్రించుకోవడం వల్ల ఈజీగా మనకు కనబడుతుంది. అందుకే మనకి దీన్ని మూవింగ్ మెడిటేషన్ అంటారు. అంటే యోగా వెపన్ అంటారు దీన్ని. దేన్ని? ధనుర్విద్యనా? ధనుర్విద్య అని. యోగా వెపన్. యోగా వెపన్ అని అంటారు. కొత్తగా ఉంది మీరు చెప్తూ ఆ! ఉంటే. ఎందుకు అంటే అండి, హ్మ్. మనకి యోగాలో ధ్యానం అనే ఒక క్రియ ఉంది. హ్మ్. సో, దాంట్లో మనం ఏం చేస్తామండి, ధ్యానం చేసి మనము శ్వాస మీద ధ్యాస అంటే మన బ్రీత్ మీద మనం కంట్రోల్ పెడతాం. హ్మ్. ఇంకొకటి ధ్రువమధ్య, ఇంకొకటి జపం చేస్తాం. అంటే మన ఫోకస్ ఒక్కదాని మీద మాత్రమే ఉండాలని ధ్యానం చెప్తుంది. సో, ధనుర్విద్య ఏం చెప్తుందండి, ధనస్సు పట్టుకున్నప్పుడు ఒక చిన్న డాట్ ఏదైనా ఒక చోట మనం పెట్టినప్పుడు దాని మీద కొడతామా? లేదా పక్కన ఎక్కడైనా కొడతామా? సో, ఖచ్చితంగా దాని మీదనే కొడతాం. సో, కరెక్ట్‌గా మనం లాగి మన ఏకాగ్రత ఎక్కడెళ్తుంది పూర్తిగా ఆ చిన్న డాట్ మీదకెళ్తుంది. అందుకే దీన్ని ఒక ధ్యానంలో ఒక భాగంగా మనం భావిస్తాం. అంటే ఒక్కదాని మీదనే ఏకాగ్రత చేస్తాం కాబట్టి, మనం ఏకాగ్రతగా ఉన్నామా లేదా అని ధనస్సు చెప్తుంది. మనం ఇలా ధ్యానంలో కూర్చున్నామనుకోండి, మనం ధ్యానంలో ఉన్నామా లేదా అనేది ఎవరికీ అర్థం కాదు. మన ఆలోచనలను బట్టి ఉంటుంది. ఉంటుందండి. ఆ! అది మనము అంత సులువు కాదు గదా! మన మనస్సు, మన బుద్ధి మనం ఒక చోటికి తీసుకురావడానికి. హ్మ్. కానీ ఒక ధనస్సు పట్టుకొని ఒక లక్ష్యాన్ని మనం ఛేదించేటప్పుడు నేను మనకి కనపడుతుంది. పక్కన వాళ్ళకి గూడా కనపడుతుంది. అందుకే మనం అంటూ ఉంటాం. సరిగ్గా కాన్సంట్రేషన్ వేసి వెయ్యి అంటాం. సో, అప్పుడే అనేస్తాం. అంటే పక్కన పడిందనుకోండి లక్ష్యం మీద పడకుండా పక్కన పడితే అంటాం సరిగ్గా కాన్సంట్రేషన్ చెయ్యి అని. సో, అలా అన్నప్పుడు ఏం చేస్తాము అంటే అక్కడ మనకు కనబడుతుంది. మన రిజల్ట్ అనేది. అంటే మనం ఫోకస్ చేయడం లేదు అని. సో, ఇదొక ధ్యానానికి సంబంధించిన ఒక ప్రక్రియగా మనం చూడొచ్చు. సో, మీరు ఇంకా ఎవరికైనా నేర్పిస్తున్నారా? ఇప్పుడు మనం ఒక సంస్థ ఏర్పాటు చేశామండి. హుహు. ఇషోదన్ అని. హ్మ్. దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే అందరికీ ధనుర్వేదాన్ని నేర్పించాలి అనే మన హ్మ్. ఉద్దేశం. దానికోసం మనం గురుకులాలు స్థాపిస్తున్నాం భారతదేశంలో. సో, ఇది నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే ప్రతి ఒక్కరు సమాజంలో అంటే స్వయంగా వాళ్ళని రక్షించుకోగలరు అని నా ఉద్దేశం. సెల్ఫ్ ప్రొటెక్షన్. హ్మ్. మనం ధనుర్వేదము అంటే మనం ఓన్లీ ధనస్సు గురించి కాదు. అన్ని విద్యలు మనం దీనిలో భాగంగా ఉంటుంది. కానీ సెల్ఫ్ ప్రొటెక్షన్ ప్రక్రియలో మనం ఆల్‌వేస్ ఆ ధనుస్సులో వాటిని క్యారీ చేయలేం గదా! ఆ! అందుకే అండి మనకేంటంటే ఫస్టు పూర్వము మనం తీసుకుంటే ఫస్టు కౌరవులకి, పాండవులకి ఈ యుద్ధ ప్రక్రియ నేర్పించే ముందు ద్రోణాచార్యుడు వీళ్ళకి ఒక పరీక్ష పెడతాడు. ఏంటి పరీక్ష అంటే మనందరికీ తెలిసిన పరీక్షే అది. ఏంటి అంటే ఒక చెట్టు మీద ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి కంటిని కొట్టాలి. అంటే ఒక బొమ్మను తయారు చేసి అక్కడ పెడతాడు. హ్మ్. ఎవరు? ద్రోణాచార్యుడు. తయారు చేసి పెడితే వీళ్ళందరూ దాని మీద కరెక్ట్‌గా కంటినే కొట్టాలి. సో, అలా ఆ పరీక్షలో ఫస్ట్‌గా ఇచ్చిన శస్త్రం ఏంటి అంటే ధనస్సే. హుహు. ఎందుకంటే వాడి ఏకాగ్రత ఎంత ఉంది అని తెలుసుకోగలిగేది శస్త్రం ఏది అంటే అది ధనస్సు మాత్రమే. హుహు. అప్పుడు తర్వాత మిగతా రకాల శస్త్రాలు వాళ్ళకి విద్యాభ్యాసంలో జరుగుతుంది. ఎందుకంటే ఓకే. వాడి మనసు, బుద్ధి కంట్రోల్‌లో ఉందా లేదా అనేది ఒక ధనస్సు చెప్తుంది. ఎప్పుడు అది కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత మిగతా శస్త్రాలు వాళ్ళకిస్తారు. లేదు అంటే ఖడ్గం ఇచ్చామనుకోండి ముందుగానే, ముందు చేతులు, కాళ్ళంతా కట్ చేసేసుకుంటాడు. సో, అతనికి కంట్రోల్ ఉండాలి కదా! అతని శరీరం మీద కూడా. మీరు ఇందాక గూడా ప్రస్తావించారు. ఈ ధనుర్విద్యలో 7 విభాగాలు ఉంటుందని. అవునండి. వాటి గురించి మళ్ళొకసారి వివరించండి. ధనుహు అంటే ధనుర్విద్య, చక్రము చక్ర విద్య, కుంత విద్య అంటే కుంతం అంటే భల్లము. మనం హుహు. యుధిష్ఠిరుడు
ఈటలు మనం ఆయన ఎంతో నిష్ణాతుడు. ధనుః చక్రం చ కుంతం చ ఖడ్గం చ, ఖడ్గం, క్షురిక. క్షురిక అంటే చిన్న కత్తి ఉంటుంది కదా, పిడిగాకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం. క్షురిక, గద, గద వేసు మనకి హనుమంతుడి దగ్గర గద ఉంటుంది కదా, ఆ శస్త్రం. ఇంకోటి బాహుయుద్ధ అంటే ఫైటింగ్, లైక్ మనం ఇప్పుడు చెప్పాం కదా సెల్ఫ్ డిఫెన్స్ అని. సో ఈ యుద్ధ కళలన్నీ ధనుర్వేదంలో ఒక భాగమే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ట్రెండ్లో, ఈ కలియుగంలో, ఈ మోడర్న్ టెక్నాలజీలో ఈ ఆర్చరీ విద్య అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ ఆధునిక కాలంలో ఈ ధనుర్విద్య అంటే మనం ఆర్చరీ అనే బదులు దీన్ని ధనుర్విద్య అంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది మన పురాతనమైన సంస్కృతం నుంచి వెలువడిన పదం కాబట్టి. అందుకే మనం హిందీలో కూడా తీరందాజీ అంటాం. తీరందాజీ అనే పదము మన భారతీయ పదం కాదు, అది పర్షియన్ లాంగ్వేజ్. మనం ఏమంటున్నాం, అది హిందీ అనుకుంటాం, కానీ హిందీ కాదు, తీరందాజీ. తీర్ అంటే మా పర్షియన్ లాంగ్వేజ్లో యారో అని అర్థం. ఓకే. సో ఆ తీరందాజీ గురించి మనము మాట్లాడుతున్నాం, కానీ దాని అనే బదులు మనము ధనుర్విద్య అనడం చాలా ఉత్తమం భారతదేశంలో. సో ఈ ఆధునిక కాలంలో దీని ఉపయోగాలు ఏంటంటే, మనం దీన్ని విద్యగా మనం తీసుకెళ్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని క్రీడగా తీసుకెళ్తే మనం ఒకవైపు మాత్రమే వాళ్ళు వెళ్ళగలరు, అంటే ఓన్లీ క్రీడ వైపు మాత్రమే వెళ్ళగలరు. విద్య అంటే ఏంటి, మనం దాన్ని సాధన చేస్తే అతను క్రీడ వైపు వెళ్ళొచ్చు, అతను నిత్య జీవితంలో ఒక ధ్యానంగా కూడా వాడుకోవచ్చు, లేదు అంటే 10 మందికి దీన్ని చూపించడం కోసం ఒక ప్రదర్శన కూడా చేసుకోవచ్చు. అది విద్య. మీ ఇషోదాన్ సంస్థలో మీరు విద్యార్థులకు ఈ ధనుర్విద్య అనేది ఎలా నేర్పిస్తున్నారు? మనము పొద్దున్నే వీళ్ళు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం ఆచరించిన తర్వాత మొదటి రోజు స్వామివారి దగ్గర నుంచి మనం అక్కడ వస్త్రం పెట్టేసేసి గురువు నుంచి ఆ వస్త్రాన్ని తీసుకొని వాళ్ళు కట్టుకొని, దాని తర్వాత ఈ 3 ఈశువులని అంటే 3 బాణాలను గురువు ముందు సంధించి, దాని తర్వాత వాళ్ళు యాక్చువల్గా ధనుర్విద్యా సాధన మొదలు పెడతారు. అంటే వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంది అనేది ఆ 3 బాణాలతో, ఒకటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంకేతంగాను 3 బాణాలు వదిలేసేసి దాని తర్వాత వాళ్ళు ధనుర్విద్యని సాధన మొదలు పెడతారు. ఈ 5 రోజుల వ్యవధిలో వివిధ రకాలైన స్టానాస్ ఉంటాయి. గరుడ, ధరుడ, పద్మస్థాన అని ఇలా వివిధ రకాలైన స్టానాస్ ఉంటాయి. దీంట్లో వివిధ రకాలైన ముష్టీస్ కూడా ఉంటాయి. అంటే ఏంటండి ముష్టీస్? అంటే మనము ధనస్సుని పట్టుకొని ఎలా లాగాలి. సో పతాక వజ్రముష్టిశ్చ సింహకర్ణ తథైవచ మత్సరి కాకతుండీచ యోజనీయ యథాక్రమం అని మనకి వివిధ రకాలైన ముష్టీస్తో ఎలా మనం ధనస్సుని సంధించాలి, ఎలాంటి పొజిషన్స్లో ఏ స్థానాల్లో నిలబడి ఎలా ధనస్సుని సంధించాలి. మళ్ళీ దీంట్లో వ్యాయాస్ ఉంటాయి, ఏ విధంగా నిలబడుకుని ఎంతవరకు ధనస్సుని లాగాలి అని, వత్సకరణ అని ఇలా వివిధ రకాలైన మనకి వ్యాయాస్ అనేది దీంట్లో ఉంటుంది. ధనుర్ముష్టి ఉంటుంది, ధనస్సుని ఎలా పట్టుకోవాలి, దాన్ని ఎలా సంధించాలి, అలా వివిధ రకాలైన స్థానాసు ముష్టిల గురించి ఈ 5 రోజుల శిక్షణలో నేర్చుకుంటారండి. బాగుంది. సో ఇప్పుడు ఒకసారి ఈ 5 రోజులలోనే అంతా వచ్చేస్తుందంటారా? మనకేంటి అంటే పూర్వం మన గురుకులంలో ఎప్పుడు గురువుతోనే ఉండి వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. ఈ 5 రోజుల వ్యవధిలో వాళ్ళకి ఏంటంటే 5 రోజులు రెసిడెన్షియల్, అంటే అక్కడే ఉండి నేర్చుకోవాలి. అంటే మనం బాగా గమనిస్తే స్కూల్లో మనం 45 నిమిషాలు టీచర్తో మనం మాట్లాడుతూ 45 నిమిషాలు 46వ నిమిషం లోపల బెల్ కొట్టేస్తాడు. సో బెల్ కొట్టిన వెంటనే ఆ కనెక్టివిటీ బ్రేక్ అయిపోతుంది. అంటే టీచర్ కనెక్ట్ అయ్యే సమయంలోనే బెల్ కొడతారు. సో ఆ కనెక్టివిటీ బ్రేక్ అయిపోయి మళ్ళీ ఇంకో టీచర్ వస్తారు. సో అప్పుడు అందుకే మనం చూస్తే చాలామంది సరిగ్గా చదవడం లేదు, మా వాడికి మెమొరీ లాసు. అంటే ఏ విధంగా ఒక్కరితోనే విద్యాభ్యాసం జరుగుతుందో ఈ గురుకులంలో మనం చూస్తే ఆ 5 రోజుల వ్యవధిలో నాతోనే ఉంటారు, నేను వాళ్ళతోనే భోజనం చేస్తాను, వాళ్ళు పడుకోవడం తప్ప ఇంకా మిగతా వ్యవస్థలో సుమారుగా వాళ్ళ దగ్గర 18 గంటలు నేను వాళ్ళ దగ్గరే ఉంటాను, పిల్లల దగ్గరే. సో వాళ్ళకి ఎలా నేర్పిస్తే అర్థమవుతుంది అనే ఒక గురుకులం పద్ధతిలో వాళ్ళకి ఈ విద్యని మనం నేర్పిస్తాం. కాబట్టి సంపూర్ణంగా కాకుండా కొద్దిగా ఈ విద్యని నేర్చుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. మేము కొన్ని సన్నివేశాలలో చూసాము. అంటే మీరు బాణం ఎలా సంధిస్తారు అంటే సింగిలా, డబలా, త్రిబులా, ఎన్ని మీరు ఒక్కసారి సంధించగలుగుతారు? ఒకేసారి ఏకాదశ ఆర్ ద్వాదశ అంటే 12 బాణాలు నేను ఒకేసారి సంధించగలను. ఒకేసారి 12 బాణాలు. అమేజింగ్. తప్పకుండా మీకు అసలు అవి వేళ్ళలో ఎలా పడతాయి అవి 12? ఇప్పుడు 4 వేళ్ళల్లో 4 బాణాలు అనుకోవచ్చు. అవునండి.
12 ఎలా పడతాయి అంటే గురుగారు? ఒకేసారి వింటినారి మీద అన్నీ సెట్ చేసి మనము దాన్ని ఒకేసారి లక్ష్యాల్ని కూడా భేదిస్తుంది మళ్ళీ. ఊరికే ఆహా! బాణం వేయడమే కాదు. ఆ 12 బెలూన్స్ ఇలా పెడితే ఆ 12 బెలూన్స్‌ని ఒకేసారి బ్లాస్ట్ చేస్తుంది. ఆహా! సో, ఇది మనకి మహాభారతంలో యుధిష్ఠిరుడు ఒక యుద్ధంలో ఆహ్, మహాభారత యుద్ధంలో చేస్తాడండి. వింటుంటేనే బాగా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. ఎలా చేస్తారో? దానికి ఎంత కాన్సంట్రేషన్ కావాలి గురుగారు? ఎంత అవునండి. సాధన కావాలి? అంటే మీరు ఇలా 12 బాణాలు ఏకకాలంలో సంధించడానికి మీరు ఎంత సాధన చేశారు? నేను సుమారుగా 10 సంవత్సరాలు చేశానండి. 10 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఓన్లీ వ్యవధి నేను ఈ విద్యని రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడ గురువులు వెతకడానికే నాకు సమయం సరిపోయింది. ఆహా! పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేసి 3:30కి హ్మ్. ధనుర్వేదాన్ని ముందర పెట్టుకొని, ధనస్సు చేతిలో పట్టుకొని, పరశురామ స్వామిని ఆయన మా గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని నేను ఆయన స్మరించుకుంటూ ఆ ధనస్సును సంధించాను. ఆ విధంగా జ్ఞానం నాకు అలా కలిగింది. ధనుర్విద్య జ్ఞానం. బావుంది. నేను ఇదే అడుగుదాం అనుకున్నాను. అసలు ఈ ధనుర్విద్య ద్వారా ఎటువంటి జ్ఞానం లభిస్తుంది మనకు? ముందుగా ఏంటి అంటే, ఈ ధనుర్విద్య నేర్చుకోవడం వల్ల ముందుగా మనకొచ్చేదంటే ధైర్యం వస్తుంది. మీరు ధనుస్సు చేతిలో పట్టుకొని బాణం వదలడానికి ట్రై చేయండి. భయం కలుగుతుంది. ఎక్కడ నా టార్గెట్ మిస్ అయిపోతుందో అని. కానీ అలాంటి అధైర్యాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని నింపుతుంది ఈ ధనస్సు. సో, ఆ శస్త్రం వల్ల మనకి ధైర్యం వస్తుంది. ఇంకోటి మన మీద మనకి కంట్రోల్ వస్తుంది. ఇంకోటంటే కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఏమంటారంటే కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఇంకొకటి మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్క షాట్‌ని మనం గుర్తుపెట్టుకుంటాం. సో, దానివల్ల మెమరీ పవర్ ఎబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో, మీ ఇషోదాన్ సంస్థ ద్వారా మీరు భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి సంకల్పించారు? భారతదేశంలో మా గురుగారి సంకల్పంతో నేను 18 అంటే అష్టాదశ గురుకులాలని స్థాపించాలని ఒక సంకల్పం ఉందండి. సో, ఆ 18 గురుకులాలలో పూర్తిగా ధనుర్వేదానికి సంబంధించిన విద్యని మనం అందరికీ బోధించి, వివిధ రకాలైన విద్యలు కూడా మనం నేర్పించాలి. కానీ మూలము ఏంటంటే ధనుర్విద్య ద్వారానే వాళ్ళు అన్నీ సాధించాలని మా ఉద్దేశం. అందుకే మా యశోధన్ సంస్థలో శస్త్రేణ రక్షితే రాష్ట్రే శాస్త్ర చింతా ప్రవర్తతే అని ఒక ట్యాగ్‌లైన్ ఉంటుంది. హుహు. అది విశ్వామిత్రుడు చెప్పిన ఒక ట్యాగ్‌లైన్. ఎప్పుడు రామలక్ష్మణుల్ని ఇద్దరిని యాగానికి వాళ్ళు తీసుకెళ్తారో, అప్పుడు వాళ్ళందరూ రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ యజ్ఞంలో రక్తము, మాంసాహారాలంతా వేయడము, ఆ యజ్ఞాన్ని భంగం చేస్తుంటారు. విశ్వామిత్రుడు మన దశరథుని దగ్గరికెళ్ళి రామలక్ష్మణుని తీసుకొచ్చి ఆ యుద్ధంలో నిలబెట్టి వాళ్ళకి వాళ్ళనక్కడ వాళ్ళనక్కడ పెట్టడం జరుగుతుంది. సో, అప్పుడు ఆయన వెనకలు తిరిగి ఒక మాట అంటాడు. శస్త్రేణ రక్షితే రాష్ట్రే శాస్త్ర చింతా ప్రవర్తతే అని. అంటే ఒక శస్త్రముతోనే రాష్ట్ర నిర్మాణం జరుగుతుంది. అప్పుడే మనము శాస్త్రం చదవగలము అంటాం. ఈరోజు మనము ఇండియన్ బోర్డర్‌లో వాళ్ళు శస్త్రాలు పట్టుకున్నారు కాబట్టి, ఈరోజు ప్రశాంతంగా మీరు మేము కూర్చొని, అందులో మన ప్రేక్షకులు కూడా ప్రశాంతంగా టీవీ చూడగలుగుతున్నారు. లేదు అంటే శస్త్రము లేకుంటే ఏమీ ఉండదు. శాస్త్రం చదవడానికి ఉండదు. ఏదీ ఉండదు. అందుకే ప్రతి ఒక్క భగవంతుడి చేతిలో ఏంటంటే శస్త్రము ఉంటుంది. అంటే శస్త్రము ఉంటుందంటే అందరిని కొట్టాలని కాదు. అది మనకు ఒక రక్షణ. మన చేతుల్లో కర్ర ఉంటే కుక్క ఒక విధంగా బిహేవ్ చేస్తుంది. కర్ర లేనప్పుడు ఇంకొక విధంగా బిహేవ్ చేస్తుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ధనుర్విద్యకు సంబంధించి చాలా అద్భుతమైన, ఆసక్తికర విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. వీక్షించారు కదండీ! ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం కార్యక్రమం. ఒక విద్య, అందులో అతి పురాతనమైనది, అందరికీ తెలిసినది, శాస్త్ర సమ్మతమైనది ధనుర్విద్య ద్వారా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఇప్పటి కాలంలో కూడా ఉన్నాయి అని చాలా అద్భుతంగా గురువుగారు తెలియజేశారు. సో, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.